వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్ టూర్కు బ్రేక్ అయితే పడింది. ఎలక్షన్ కమిషన్ 48 గంటల పాటు నిషేధం విధించింది. ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్ దీనికి కారణం. కాంగ్రెస్ నేత నిరంజన్ చేసిన ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆయన కరీంనగర్ టూర్కు పోయినప్పుడు, కేసీఆర్ కరీంనగర్ టూర్లో ఎండిన పంటలను పరిశీలించడానికి పోయినప్పుడు ఏప్రిల్ 3వ తేదీన సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన కొన్ని కామెంట్స్ ఏంటంటే, లోకల్ స్థానిక కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి సంబంధించిన ఒక ఆడియో అంతకుముందు బాగా వైరల్ అయింది. ఆయన పద్మశాలి సామాజిక వర్గం నేతలతో మాట్లాడిన వీడియో అది. ఆ వీడియోకు కౌంటర్గా కేసీఆర్ మాట్లాడినరు. ప్రజలు బతకడానికి పాపడాలు నిరోధులు అమ్ముకోమని చెప్పడానికి కాంగ్రెస్ నేతలు కుక్కల కొడుకుల నిలువడం చేతగాని లత్కోలు రాజ్యం వెళుతున్నారు. అసమర్థులు, చెవడలు, దద్దమ్మలు ఈ రాజ్యంలో ఉన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. పంటలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వకపోతే మీ గొంతు కోస్తాం, చంపేస్తామని కామెంట్ చేసిండ్రు. ఈ కామెంట్లే కేసీఆర్ ప్రచారానికి 48 గంటల పాటు నిషేధిస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది. దీనిపైన కేటీఆర్ చాలా ఘాటుగా స్పందించారు. నిన్ననే ఏకంగా తెలంగాణ ఆవాజ్ కేసీఆర్ గొంతుపైనే నిషేధమా, మోడీ విద్వేష వ్యాఖ్యలు, లేకపోతే రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాలుగా కనిపిస్తున్నాయా, బడేబాయ్ చోటబాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది అని కేటీఆర్ కామెంట్ చేసిండ్రు. ఇదంతా జరుగుతుంది. నిన్న మహబూబాబాద్లో కేసీఆర్ ప్రచారంలో ఉన్నప్పుడు ఎన్నికల అధికారులు కేసీఆర్కు నోటీస్ ఇచ్చిండ్రు, నిషేధం సంబంధించింది. యాక్చువల్గా ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, వీనవంక ఈ 2 మండల కేంద్రాల్లో కేసీఆర్ బస్ యాత్ర ఉండే. ఈసీ ఆదేశాల మేరకు ఆ బస్ టూర్ రద్దయింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండేది. యాక్చువల్గా 2 ఈరోజు ఉండేది, అక్కడ బస్ టూర్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ షెడ్యూల్ కూడా వచ్చేసింది కేసీఆర్ది. ప్రచారం ఎన్నికల కమిషన్ 48 గంటల పాటు నేపథ్యంలో రేపు అంటే 3వ తేదీన సాయంత్రం 8 గంటలకు ముగుస్తుంది నిషేధం. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ 3వ తేదీన 8 గంటల తర్వాత రామగుండంలో రోడ్ షో ఉండబోతుంది. సేమ్ డే అంటే కేసీఆర్ ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే బ్రేక్ పడింది. నిన్న సాయంత్రం ఆల్రెడీ మహబూబాబాద్లో అయింది. ఇప్పుడు 8 గంటలకు తర్వాత 8 గంటలకు ముగుస్తుంది. కాబట్టి 8 గంటల తర్వాత 3వ తేదీన రామగుండంలో ఉంది, 4వ తేదీన మంచిర్యాలలో ఉంది, 5వ తేదీన జగిత్యాలలో ఉంది, 6వ తేదీన నిజామాబాద్లో రోడ్ షో ఉంది, 7వ తేదీన కామారెడ్డి రోడ్ షో, అనంతరం మెదక్లో రోడ్ షో, 8వ తేదీన నర్సాపూర్ రోడ్ షో, అనంతరం పటాన్చెరు రోడ్ షో ఉంది. ఎనివే కేసీఆర్ రోడ్ షోకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేసింది. ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ టూర్ బ్రేక్ వేస్తున్నట్లుగా దీని ద్వారా మనకు స్పష్టమైంది. అది ఈరోజు 2వ తేదీన, ఈరోజు కరీంనగర్ రోడ్ షో అయితే లేదు. మళ్ళీ రేపటి నుంచి యథావిధిగా కేసీఆర్ రోడ్ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.